నమస్కారం అండి, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనమైతే వరంగల్ జిల్లా నర్సంపేట్ గ్రామంకి అయితే వచ్చాము. సో ఇక్కడ ఎంతో విశేషంగా ఒక అమ్మవారిని అయితే కొలుస్తూ ఉంటారు. అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ మాతాంగి రాజశ్యామల అమ్మవారు. మరి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఎప్పటి నుంచో ఎవరి కోరికలు అయితే తీరకుండా అలానే మిగిలిపోయి ఉన్నాయో వాళ్ళందరి కోరికలు కూడా ఎంతో సులువుగా తీరుస్తుంది అని అయితే ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. మళ్ళీ ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి ఇక్కడ ఎంతో విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలానే అన్నదానాలు కానివ్వండి, అలానే హారతులు, హోమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో మనం ఒకసారి గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడైతే చూసుకుంటే శ్రీ మాతాంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ప్లస్ ఆలయం అండి. శ్రీ మాతాంగి రాజశ్యామల శ్రీ నాగా అమృతలింగేశ్వర పంచాయతన దేవాలయం నర్సంపేట్. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పూజా కార్యక్రమాలు అవన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. అసలు అమ్మవారే మమ్మల్ని ఇంత దూరం పిలిపించుకుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మళ్ళీ ఎంత పెద్దవాళ్ళైనా ఒక గుడి నిర్మించాలి అంటే చాలా శక్తి కావాలి. అసలు ఎన్ని డబ్బులు ఉన్నా కూడా కొంతమందికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి గుడి నిర్మించాలి అని అంటే. మళ్ళీ అలాంటి శక్తి మీకు ఎలా కలిగింది? అమ్మవారి అనుగ్రహం మీకు ఎలా దక్కింది? ఒక్కసారి అమ్మవారి విశిష్టత ఏంటి ఒక్కసారి తెలియజేయండి గురుగారు, మన ప్రజల కోసం. సంతోషంగా తల్లి. ఇప్పటికే అమ్మ గురించి చాలా వీడియోస్లో చెప్పాను. మీరు మొదటిసారి రావడము ఖచ్చితంగా చెప్తాను. మా విషయం ఏంటంటే మీకు తెలుసు, ఎందుకంటే మన ఛానల్లో నా ఇంటర్వ్యూస్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కింద నాకు మహాభగల ఘోరతంత్రిగానే బిరుదు నాకు వచ్చింది. పూర్వం ఏంటంటే 2006లో నేను దశమహావిద్య ఉపదేశాన్ని తీసుకున్నాను. సంపూర్ణ దశమహావిద్య ఉపాసకుణ్ణి. అన్నీ అత్యంత శక్తిగా గావించి ప్రతి ఒక్కటి ఆచరిస్తూ ఉండేటివన్నీ. ఇక్కడ క్రితంలో శివాంజనేయ స్వామి దేవాలయం అని ఉన్నది మా ఊర్లో. అక్కడ ఏంటి అని అంటే, నేను ప్రధానార్చకుడిగా చేసి, అంటే ఆ దేవాలయం ప్రతిష్ఠ చేసింది నేనే. దాని తర్వాత ప్రధానార్చకుడిగా ఉండి చేసుకుంటూ వస్తూ ఉంటే కాస్త నాకు అక్కడ ఇంకా 8 సంవత్సరాలు చేశాను. చేసిన తర్వాత కమిటీకి నాకు సరిగ్గా పడక వదిలేసాను. వదిలేసిన తర్వాత ఇంట్లోనే కూర్చొని జపసాధన ఎక్కువగా చేసుకుంటూ కూర్చునేది. ఈ జపసాధన చేసుకున్న తర్వాత ఒకానొక రోజున రాత్రి ఇంకా నిద్ర బాగా అలసిపోయాను. జపం చేసే అలసిపోయా, ఏ పూజలకు పోలే, ఎక్కడికి పోలేదు, అలసిపోయి అలానే ఎక్కడైతే సాధన చేస్తున్నానో కొంచెం పక్కకు జరిగి అక్కడ నిద్రపోయా. కిందనే భూమి మీదనే పడుకున్నాను. నాకు కల వచ్చింది. ఆ కల వచ్చిన తర్వాత ఉదయాన్నే లేచి భద్రకాళీదేవి ఆలయంలో రామకృష్ణ శర్మ అని ఉంటాడు. ఆయనకు ఒకటే ఫోన్లు చేస్తున్నాను. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉంటే తన ఫోన్ బిజీ 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 అని వస్తుంది. సరే తర్వాత మళ్ళీ చేద్దామని చెప్పేసేసని లేచేసి తయారైపోయి స్నానం సంధ్యావందనం చేసుకొని సంధ్యా మార్చుకున్న తర్వాత మళ్ళీ ఆయనకు ఫోన్ చేశా. అంటే ఆయనకు ఫోన్ చేయడానికి పోతుంటే కాల్ బ్యాక్ నాకే వస్తుంది. కాల్ బ్యాక్ నాకు వచ్చేసరికి, ఏంటిది బాబా, ప్రొద్దున నుంచి ఫోన్ చేస్తున్నాను, నీ ఫోన్ బిజీ వస్తుందని. నేనే నీ ప్రొద్దున నుంచి చేస్తున్నా, నీదే బిజీ వస్తున్నదని ఆయన చెప్పాడు. ఇద్దరికి ఒకరికొకరు చేసుకుంటూ సరే అని వదిలేసి, సరే నువ్వు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు బాబా అంటే, అమ్మవారు నీ దగ్గరికి వస్తా అన్నదిరా, నా కలలోకి వచ్చి చెప్పింది అని చెప్పేసి ఆయనకి చెప్పింది. అసలు నిజంగా అమ్మవారి గురించి మాట్లాడుతుంటే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. అక్కడ ఆయన కళ వచ్చిందా? నేను ఆయనకి ఎందుకు ఫోన్ చేశానంటే నాకు ఒక కళ వచ్చింది అని చెప్పాను కదా. నేను నీ నువ్వు కట్టించే ఆలయంలో నేను ఉండాలనుకుంటున్నా, నేను నీ దగ్గరికే వస్తా, నువ్వు నన్ను ఎప్పుడు ప్రతిష్ఠిస్తావా అది నీ ఇష్టం అని అన్నది. తల్లి నా దగ్గరికి వస్తా అన్నది. దేవాలయం కట్టాలి అని చెప్పేసేసని తిరిగా. నాకు ఎక్కడ స్థలం దొరకనప్పుడు ఏదైనా మాతా పితృ సధంయుక్తం న దైవం పితృమర్చయేత సర్వతీర్థఫలజ్ఞేయం మాతా వందనతాం సదా అన్నది శాస్త్రం. అంటే తల్లిదండ్రులకు మించిన దైవం లేదు అని.
ఆ సందర్భంలో ఆయనతో మాట్లాడిన తర్వాత నేను తిరిగి యాస్టకు వచ్చిన తర్వాత అప్పుడు మా ఇంట్లో వాళ్ళకు విషయం చెప్తున్నా, ఇలా అమ్మవారు కళలోకి వచ్చింది, వస్తా అంటుంది, నేను ఎక్కడో తిరిగాను, జాగా ఎక్కడా దొరకట్లేదు నేను అనుకున్నట్టుగా. సరే సంతోషం నాన్న, ఒక పని చెయ్యి, ఇప్పుడు మనం కూర్చున్న స్థలం ఏదైతే ఉందో ఇది గోశాల తల్లి. ఒకప్పుడు ఓకే, గోశాల. ఆహా, ఇది ఒకప్పుడు గోశాల. నా ఇంట్లో ఆవులు అన్నీ ఉండేది, నేనే పేడ ఎత్తేది, నేనే పాలు పితికేది, అన్నీ నేనే చేసుకునేది. ఓకే. ఉదయాన్నే ఎప్పుడు 3 గంటలకు లేచి ఇవన్నీ చూసుకొని మళ్ళీ నేను వెళ్ళేసేసి దేవతార్చన చేసి వచ్చేది గురువు. వాస్తవానికి నాకు పేడెత్తడం పాలు పిండడం నాకు అలవాటు లేదు, నాకు తెలియదు కూడా అది. ఓకే. నాకు నేర్పించింది మా అమ్మ. నాన్న ఇగో ఇలా చెయ్యి, ఎందుకంటే పని వాళ్ళు ఇవ్వలేరు అప్పుడు. తర్వాత నాకు ఈ కల వచ్చేసరికి నేనేం చేశా, సరే అని చెప్పేసేసరి ఇక అమ్మ వాళ్ళు ఇక్కడ అన్న తర్వాత కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత నాకు తెలిసిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి, అంటే ఫోన్లో ఇలా మిమ్మల్ని గెలిపిస్తే అప్పుడు ఇలా చేస్తా అన్నారు కదా, నేను ఒక దేవాలయం కట్టాలనుకుంటున్నాను, నాకు సహాయం చేస్తారా అంటే, విగ్రహాలకి ఎంత అయితే అంత నేనే కడతా గురువు గారు అని నాతో ఫోన్లో చెప్పాడు. అసలు అమ్మవారి అనుగ్రహం చూడండి. మీకు అనుగ్రహం లెక్క అనిపించింది, ఇక ఇక్కడ నుంచి మొదలవుతుంది చూడండి. అయితే నేను వెళ్ళా, విగ్రహాల దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చూసిన తర్వాత అక్షరాల 9.5 లక్షలు అయింది విగ్రహానికి. 10,000 ఆయన చేతిలో పెట్టిండు, అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. ఓకే, 10,000 పెట్టారు. 10,000. అప్పటి నుంచి కష్టపడుతూ ఒక్కొక్క రూపాయి జమ చేసి, నేను ఎన్ని పూజలైతే చేశానో అన్ని పూజల డబ్బుల్ని జమ చేసుకొని ఒక్కొక్క ఇటుక పేర్చుకోవడం మొదలుపెట్టాను. స్థలము సరే ఇది నిర్ణయించుకున్నాము కదా, నిర్ణయించుకున్న తర్వాత ఒక్క రోజున ఎక్కడ నిన్ను ప్రతిష్ఠించాలి, ఎంత పెద్దది కదా తల్లి, ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు మీరు అక్కడ బయట ముడుపు చెట్టు చూసారు కదా, అందరూ ముడుపులు కట్టినా కనిపించిందా మీకు? కనిపిస్తుంది. ఆ ముడుపు చెట్ల దగ్గర ఒక సర్పం వచ్చింది. సర్పము? నల్ల త్రాచు, నాగుపాము కూడా కాదు, నల్ల త్రాచు. ఓకే. దాని కింద చూడండి, ఆ స్వయంగా రంధ్రంలో సర్పమే. నల్ల అక్కడ రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలో నల్ల త్రాచు ఉంటుంది ఇప్పటికీ. అయితే ఆ నల్ల త్రాచు వచ్చి ఇక్కడ మేస్సులు అందరూ సరిగ్గా వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ కట్టిస్తూ ఉంటే వాళ్ళని బెదిరించేది, వచ్చి ఈ స్థలంలో నిద్రపోయేది. సర్పం ఇదే స్థలంలో నిద్రించిన తర్వాత అచ్చా ఇదే కావచ్చు, అమ్మవారిని ప్రతిష్ఠ చేయవలసినటువంటి స్థలము ఇదే కావచ్చు అని చెప్పేసేసి అప్పుడు అర్థమే. తర్వాత సరే అని విగ్రహాలు తయారైపోయినాయ్యా, డబ్బులు పంపించంటే నాయన ఇంకా డబ్బులు సర్దుబాటు కాలేదు, నేను కడతా ఆపు అని చెప్పేసేసి ప్రతిష్ఠ ముహూర్తాలకు మేము ముహూర్తం వెతుకున్నాం. ఎందుకంటే ముహూర్తం ఉన్నప్పుడు ఇంటికి పిలుచుకుంటూ ఒక నైట్ నిద్ర చేయించి ఇంట్లోనే తర్వాత ప్రతిష్ఠ చేయవచ్చు అన్నట్టుగా భావన మాకు. ముందే తెచ్చుకొని పెట్టుకున్నాక సమకూర్చకపోతే ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకోసం అలా ముహూర్తం పెట్టాము. 2 సార్లు ముహూర్తం పెట్టినా 2 సార్లు క్యాన్సిల్ అయింది. ఓకే, ఎందుకంటారు? అదే విషయము ప్రశ్నాభాగం వేసుకొని అమ్మవారిని మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత కలలోకి వచ్చి, నీవు పెట్టిన ముహూర్తానికి నేనెందుకు వస్తారా, నాకు ఎప్పుడైతే రావాలనిపిస్తాదో నేను ఆ రోజు వస్తా. అమ్మవారు నిర్ణయించుకుంటుంది రావాల్సిన రోజు, నేను ఎప్పుడు రావాలో అప్పుడు వస్తా అన్నది. సరే అని చెప్పేసి అనుకున్నా. మొత్తం అంతా వెతుకుతూ ఉంటే ఈ గ్రనైట్ ఏదైతే ఉందో, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిఏ రాజశేఖర్ గారు అని వారు మాకు బాగా దగ్గర వారు, ఆయనకి ఇట్లా అని చెప్తే గ్రానైట్ ఏదైతే ఉందో అది నేను ఇస్తా అని చెప్పి గ్రానైట్ ఇచ్చాడు. మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ అమెరికాలో ఉంటారు, ఈరంటి విజయ్ కుమార్ అని వైశ్యాస్, ఆయనే అమ్మవారికి వీటికి నేనే ఇస్తాను అని అన్నారు విగ్రహం. కూకట్పల్లిలో ఒక బ్రాహ్మణులు ఉన్నారు, ప్రసాద శర్మ గారు అని, నేను నీకు 50,000 పంపిస్తున్నా అని వెంటనే పంపించేశారు. అంతే తల్లి, నాకు వచ్చింది చందా. ఓకే, ఎవరినేం అడగలేదు, ఎవరిని అసలు ఇలా అని చెప్పలేదు, మేము జస్ట్ ఇట్లా అని చెప్పిన తర్వాత ఇచ్చారు. తర్వాత ఒక 2-3 శిష్యుల్లో ఈ చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, వాటికి ఇచ్చారు. మొత్తం అంతా కలుపుకొని 9 లక్షలు తీసుకుపోయి ఆయన చేతులు పెట్టేసి తీసుకొని వచ్చి ప్రతిష్టా కార్యక్రమము మొదలు పెట్టుకుందామని ఆలోచన రాకముందు శ్రీశైలంకి వెళ్ళాను నేను.
ఎందుకంటే ప్రతి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నేను శ్రీశైలంలో చేపిస్తాను. క్రితంలో మన ఛానల్లో కూడా ఈ విషయం చెప్పాను నేను. అవునా, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఇక్కడ అత్యంత వైభోగంగా చేపిస్తామండి మేము అని. ఆ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠికి వెళ్ళా. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సంపూర్ణం అయిపోయిన తర్వాత నేను కొండ దిగుతూ ఉన్నాను. కొండ దిగిన తర్వాత నా ఫ్రెండ్స్, మా నాన్నగారు, మా మామయ్య వాళ్ళు వీళ్ళందరూ ఫోన్లు చేశారు. ఒకేసారి 15 మంది. ఎందుకో అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తా అన్నావు కదరా, ఫిబ్రవరిలో శ్రీపంచమి రోజున అదే తిథి రోజు బాగుంది, అదే రోజు ప్రతిష్ఠ చెయ్యి అని అన్నారు. ఓకే, ఒకటే కాల్స్ వస్తున్నాయి మీకు? ఒకటే కాల్స్. ఇదే కావచ్చు అమ్మవారి నిర్ణయం. ఆ కళలో నేను ఎప్పుడు రావాలనుకున్నానో అప్పుడు వస్తా అని చెప్పింది కదా, అది చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్పింది. నన్ను ప్రతిష్ఠ చేసేటప్పుడు నీకు కొన్ని కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలను ఎదుర్కోవా అనేది నేను చూస్తా అని అన్నది. సరేలే అనుకున్న తర్వాత మా నాన్నగారికి హెల్త్ సిక్ అయిపోయారు. ఇంకా కంప్లీట్గా మా బంధువులందరూ కూడా నాకు ఫోన్ చేసి, వద్దురా ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు, ఆపేసేయి మొత్తం అని చెప్పేసి అన్నారు. ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి చూడండి. అసలు ఆ మాట చెప్పిన తర్వాత నేను ఒకటే మాట అనేది, అమ్మ వచ్చే సమయము మీరు 100 చెప్పండి, ఖచ్చితంగా అమ్మవారు వస్తుంది అని చెప్పాను. నాక సరే వీటితో మొండి పట్టుగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. అది అయిపోయిందా, నాన్నగారు తర్వాత మళ్ళీ సెట్ అయ్యారు. ఇక ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం పూట గణపతి పూజ, పుణ్యాహవాచన, యాగశాల ప్రవేశము అవన్నీ జరిగాయి. సాయంకాలంలో అధివాసాలు అని 5 అధివాసాలు చేస్తారు విగ్రహానికి. మొట్టమొదటిది జలాధివాసము అని అంటారు. అమ్మవారి కింద పెట్టిన యంత్రము వెండిలో, కేజీ వెండిలో తయారు చేయించాము. ఆ యంత్రం ఓకే తయారు చేయించి దానికి అత్యంత శక్తివంతంగా 1000 మంది బ్రాహ్మణులతో జపాన్ని చేయించా. సంవత్సరం పాటు శ్యామలాదేవి యొక్క అనుష్ఠానంతో శక్తి వేయించాను. యంత్రాలు పెట్టామన్నీ, వరుసలో అన్ని యంత్రాలు పెట్టాము. యంత్రాలు పెట్టేసి వాటి మీద ఈ విగ్రహాలన్నీ పెట్టాము. విగ్రహాలన్నీ పెట్టిన తర్వాత మొత్తం నీళ్ళన్నీ పోసారు. జలాధివాసం జరుగుతూనే ఉంది. పంచామృతాలు అయిపోయింది, జలాధివాసం మొత్తం నీళ్ళతో నింపేస్తూనే ఉన్నాము. తెల్లారిన తర్వాత ఆ నీళ్లు తీసేసాము. నీళ్లు తీసేసిన తర్వాత విగ్రహాలు తీసిన తర్వాత అన్ని యంత్రాలు ఉన్నాయి. రాజశ్యామలాదేవి యంత్రం మాయమైపోయింది. అన్ని యంత్రాలు ఉన్నాయి. ఈ ఊరిలో ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా దీనికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. యంత్రం మాయమైపోయింది. ఏంటి అని చెప్పేసానంటే వచ్చిన బ్రాహ్మణులతో కూర్చొని ప్రశ్న వేసి చూసుకుంటే తల్లి ఇచ్చిన సమాధానం తెలుసా, నువ్వు నాకు మహాశక్తిని ఇచ్చినవరా, అది నా శరీరంలో కలుపుకున్నాను అని అంటది. మీరు ఉదయం పూట అభిషేకం చేసేటప్పుడు చూడండి, అమ్మవారు అభిషేకం చేస్తూ ఉంటే గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది మనకు. నలుపు రాయే మీరు అభిషేకం చేసేటప్పుడు గ్రీన్ కలర్లో కనిపిస్తూనే ఉంటుంది శరీరం. విన్నారా? అదొకటి. తర్వాత యంత్రం మాయమైపోయింది, మరి ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకో యంత్రాన్ని తెప్పించి 100 మంది బ్రాహ్మణులతో కూర్చోబెట్టి అనుష్ఠాన శక్తి బలము దానికి వేయించి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఓకే, ప్రతిష్ఠ చేయడం అయింది. ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక రాజశ్యామలాదేవి నవరాత్రులు తల్లి నాకు ఆ 9 రోజులకు అక్షరాల 15 లక్షల రూపాయల ఖర్చు వస్తున్నది. 15 లక్షల రూపాయలతో ఖర్చు వస్తున్నది. మొదటి సంవత్సరం వార్షికోత్సవం. నా బండి నేను మట్టిగానే నిల్చొనే ఉన్నా బండి మీద. వార్షికోత్సవం పాంప్లెట్స్ అందరికీ పంచుతున్నా. వేరే ఫ్రెండ్ కనిపిస్తే బండి మీద నిల్చొని మనం అందరితో మాట్లాడతాం కదా, అలా మాట్లాడుతూ ఉంటే వెనుక నుంచి బాగా తాగేసి ఉన్నాయని నన్ను గుద్దేసుకుంటూ వెళ్ళాడు. నా బండి వచ్చి నా కాలు మీద పడ్డది. ఈ విచిత్రం వినండి, నా కాలు మీద పడ్డది. లోపల ఎముక క్రాక్ అయింది. మీకు ఆ వీడియో చూపిస్తా తర్వాత. క్రాక్ అయింది. సిమెంట్ పట్టి వేశారు కాలికి. సిమెంట్ పట్టి అయిపోయింది. ఇంకో 2 రోజులైతే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అయినా పట్టి వేసుకున్నా, అలానే పట్టి మీదనే పూజ మొత్తం కావాల్సిన వస్తువులు తెప్పించిన. ఇప్పుడు వచ్చిన అయ్యగారులు వాళ్ళ తమ్ముడు వచ్చారు. ఇప్పుడు దుర్గా అనే అయ్యగారు, హరిప్రసాద్ అనే అయ్యగారు మీరు వచ్చారు. అన్న మేము చూసుకుంటాంలే అన్న అని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. అయినా బయటికి వచ్చి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అన్న అట్లా కూర్చొని చూసుకుంటూ ఉండేది వాళ్ళు.
అయిపోయిన తర్వాత 9వ రోజు అయిపోయింది, 10వ రోజు దశాధికం చేయాలి, దశాధి పూర్ణాహుతి చేయాలి. అమ్మవారికి అభిషేకం ఇక్కడ జరుగుతుంది, నేను అక్కడే కూర్చొని కుర్చీ వేసుకొని కూర్చున్నా. టప్ప 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 అది చినుక్కుంటా ఊడిపోయింది దానంతట అదే. అబ్బా, ఏంటిది? సిమెంట్ పట్టి. ఇది చినిగిపోయింది, ఇది ఎట్లా ఇప్పుడు అని చెప్పేసేసరి నేను మామూలుగా లేచిన, డైరెక్ట్ నడుస్తూనే లోపలికి వెళ్ళిపోయినా. నొప్పి లేదు, ఏమి లేదు. డాక్టర్ కూడా షాక్ అయ్యాడు. మళ్ళీ కిందటి వార్షిక అంటే ఆ పట్టి సాధారణంగా పట్టి విరిగిపోతే అతుక్కుందా లేదా అనే డౌట్ వస్తుంది. డాక్టర్ కూడా చూసి 41 రోజులు ఉండాల్సింది మీకు 9-10 రోజుల్లో ఎట్లా అతుక్కపోయింది అని అన్నాడు. ఇలా డాక్టర్ని కూడా అడగవచ్చు. విచిత్రం చూడండి అసలు. అదొకటైంది. తర్వాత మొన్న కిందటి వార్షికోత్సవాన్ని చేతిలో చిల్లి గవ్వలేదు, వార్షికోత్సవం చెయ్యాలి, పైగా శ్యామలాదేవి నవరాత్రులు. ఎక్కడి నుంచో అంటే క్రితంలో వాళ్ళ ఇంట్లో నేను రాజశ్యామల హోమం చేయించింది నేనే, ఓ 2-3 సార్లు. వాళ్ళ వైఫ్ మన గురుగారిది రాజశ్యామల దేవాలయమే కదా, నువ్వు వెళ్ళు 9 రోజులు మంచిగా గురుగారి దగ్గరనే ఉండి పూజ చేసుకోండి. పాపం ఇక్కడే ఆయన ఒక రూమ్ తీసుకొని రూమ్లో ఉండి 9 రోజులు ఆ రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నాడు. 9 రోజులకు ఇంత ఖర్చు నా దగ్గర చిల్లి గవ్వలేదు కదా, మొత్తం ఆయనే పెట్టుకొని చేశాడు దగ్గరుండి. అంటే నాకు ఇది కావాలి అని ఏ రోజు నేను అమ్మని అడగలేదు. నువ్వు ఇక్కడ వచ్చావు, ఉంటా అన్నావు, ఉండు తల్లి, కానీ నీకు కావాల్సిందైతే నువ్వు చూసుకో, నా దగ్గర ఉన్నంత వరకు నేను పెడతాను. మీకు నమ్ముతారో నమ్మరో, దుర్గాదేవి దగ్గర చిన్న దీపాలు పెట్టి దీపం వెలిగించాము ఇవాళ ఉదయం. అసలు అమ్మవారికి ఇంత పెద్ద దీపాలు ఇక్కడి వరకు వస్తాయి. మీకు ఆ దీపాలను చూపిస్తా. నెలకు 70 కిలోల నూనె అయిపోతుంది అమ్మవారికి. 70 కిలోల నూనె అమ్మవారికి. హారతులకు, అమ్మవారి దీపానికి కర్పూరం 4-5 కిలోలు పడుతుంది. ఒక్క పూట అంటే ఇవాళ పౌర్ణమి కదా తల్లి, పౌర్ణమి పూజకు అమ్మవారికి స్వామివారికి కలిపి తీసుకువచ్చిన ఈ పుష్పాలకు 18,000 అవుతుంది. అట్లా 2 అమావాస్యలకు కలిపి 36-35,000 వరకు పుష్పాలకే అవుతుంది. పండ్లు ఇవన్నీ సమకూర్చుకోవాలి. నాకు వచ్చిన డబ్బులు ఏంటి అని అంటే మొన్నటి వరకు ఏదో చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు మాకు ఇంట్లో కూడా నాన్నగారు కొద్దిగా ఆరోగ్య పరిస్థితి, వాటి వల్ల చెయ్యి అనేది నాకు బాగా టైట్ అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేనున్న పొజిషన్ ఎలాంటిదనంటే అమ్మవారికి దీపారాధన చేయడానికి వెలిగించాలంటే అగ్గిపెట్ట కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకే ఈ పక్కన ఉన్న దీపాలకు నూనె లేక ఆ దీపాలు పెట్టట్లేదు, లేకపోతే ఆ దీపాలు ఖచ్చితంగా అమ్మవారి పక్కనే సంవత్సరం పాటు ఉన్నాయి. అదొకటి. తర్వాత అమ్మవారికి ఒంటికి నూనె రాసా, ఇవాళ ఉదయం నీకు కూడా ఇచ్చాను. రాసిన తర్వాత నువ్వేం చేసావు తల్లి? దాన్ని నెత్తి మీద రాసుకున్నా. దాని వాసన చూసావా నువ్వు? చాలా అసలు విపరీతంగా స్మెల్ చాలా బాగుంది కదా. అసలు పాజిటివ్ వైబ్స్. అదేం నూనెనో తెలుసా తల్లి? ఇప్పుడు నా దగ్గర ఇదే లాస్ట్, అందుకే ఇవాళ కొద్దిగానే అమ్మవారికి వేసి కొద్దిగానే రాసా. ఇంకా ఈ కొద్దిగా నెక్స్ట్ అమావాస్యకు పౌర్ణమికి ఇది వాడుకుందాం అన్నట్టుగా దీన్ని ఆపుకుంటున్నాను నేను. నేను ఏ రోజైతే ఈ అమ్మవారికి గంధపు నూనె రాయలేదనుకోండి, నాకు ఇంకా అయిపోయినట్టే. అసలు నన్ను ఎటు కదలనివ్వదు ఇంట్లో నుంచి, ఎటు కదలనివ్వదు. లేదా ఏదో ఒకటి చేస్తుంది, చేతిలో రూపాయి ఉండనివ్వదు. ఎంత ఎమర్జెన్సీగా నేను వేరే చోటికి వెళ్ళాలన్నా కారు ఇంట్లో ఉండనివ్వకుండా ఇలా ఎన్నో పరీక్షలు చేస్తుంది. నువ్వు నాకు గంధపు నూనె నువ్వు ఎందుకు రాయలేదు అని నా తల మీద కూర్చుంటుంది. మళ్ళీ తల్లి క్షమించు అని చెప్పేసేసి వచ్చి అలంకరణ మొత్తం తీసేసి అమ్మవారికి నూనె రాసి మళ్ళీ చీర కట్టిన తర్వాతనే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది బయటికి ఎట్టయినా. మళ్ళీ నాకేమనిపించింది అంటే అమ్మవారిని లోపట ముఖం పెట్టే కన్నా బయట పెడితే ఇంకా ప్రజలు ఎక్కువగా వస్తారు అని నాకు అనిపించింది. మళ్ళీ ఎందుకు అమ్మవారి ముఖము లోపట పెట్టుకోవాల్సి వచ్చింది? లోపల అంటే తల్లి నేను మీకు అదే చెప్పాను ఇందాక, బయట ఎక్కడో ప్రతిష్ట చేసేదానికంటే మన ఇల్లు గోశాల ఉంది, ఇప్పుడు ఎలాగో మనకు ఆవులు లేవు, అయిపోయింది, అది స్థలం ఖాళీగానే ఉంది కదా, ఈ స్థలంలో మనం కట్టించుకుందాం. భక్తులు వస్తే వస్తారు, లేకపోతే లేదు.
మనం భక్తుల కోసం కాదు కదా, అమ్మ నీ కలలోకి వచ్చింది అందుకోసం నువ్వు కట్టు అని చెప్పేసేసి నా తల్లి నాకు ధైర్యం ఇచ్చి నాకు మొట్టమొదటి దాతలో మా అమ్మనే నిలిచింది, 10,000 ఇచ్చింది. ఓకే. మొట్టమొదటి దాతగా. నాకు ఇప్పటి వరకు కూడా ఎవ్వరు ఏ దాతలు లేరు తల్లి. మొన్న ఒకరు షఠారానికి ఇట్లా కొన్నిటికి కలిపి 1 కేజీ వెండి, 8 గ్రాముల బంగారం అమ్మవారికి, ఇంకొకరు మంగళసూత్ర ఇట్లా ఇచ్చారు ఈ మధ్య. అంతెందుకండి, వాస్తవం చెప్తున్నాను, పక్కన ఈ స్థలం ఉన్నది, ఈ స్థలం కొనాలంటే 40 లక్షలు చెప్పారు. 40 లక్షలు. ఆ 40 లక్షలు నేను ఇప్పుడు రూపాయి పక్కకు పెట్టుకుంటున్నాను. ఓకే. దేనికోసమే? అమ్మవారు కళలోకి వచ్చి ఇంకో నిర్ణయం చేశారు. దీనికి నువ్వు నాకేం చేస్తావా తెలియదు. శ్యామలాదేవికి అధిదేవత ప్రత్యదేవత ఎవరో తెలుసా మీకు? లేదండి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ నా కుడి భుజము వారాహి, ఎడమ భుజం ప్రత్యంగిరా, నాకు తొందరగా రావాలి అని చెప్పేసేసి నా మీద బాగా కోపం వస్తున్నా. అందుకోసం ఒక్కొక్కసారి ఏం చేస్తున్నామంటే, ఈరోజు ఉదయం నువ్వు అభిషేకంలో చూసే ఉన్నావు, అమ్మవారికి వారాహి రూపం వేశారు, ప్రత్యంగిరా రూపం వేశారు. అవును. ఎందుకోసం తెలుసా? ఈ కళ మాకు అలా తీసుకొచ్చుకుంటాం. ఎందుకనంటే ఇప్పుడు ఆ స్థలం కొనాలన్నా నా దగ్గర డబ్బులు లేవు. అవును. ఎవరైనా వచ్చి దాతలుగా ఉంటారేమో అని చెప్పేసి అంటే ఎవరిని అడగలేము. మళ్ళీ ఇప్పుడు మన ప్రేక్షకులకి ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు, చూసే ప్రజలకు అందరికీ కూడా? ఒకటే తల్లి, ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా కొలువయ్యింది. ఆ అమ్మ అడిగిన రెండో కోరిక నన్ను వారాహి ప్రత్యంగిర దేవాలయం ప్రతిష్ట చేయమని అడిగింది. దానికోసం నేను చాలా తాపత్రయపడుతున్నాను. కానీ ఇంకో విషయం చెప్పాను నా తల్లి, అక్కడ ఎదురుగా ముడుపు కట్టడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ, అమ్మవారికి ముడుపు కట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరి కోరికలు ఫలించాయి. అదొక్కటే నాకు ఆనందం. తప్పకుండా గురువుగారు. చూసారు కదా, మేమైతే శ్రీ రాజశ్యామల అమ్మవారి టెంపుల్కి వచ్చాము. చాలా మంచిగా ఇక్కడ పూజలు, హోమాలు అయితే మేము అటెండ్ అయ్యాము. ఇంకెవరైనా అమ్మవారి దగ్గరికి రావాలి, ఈ టెంపుల్ని విజిట్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అయ్యి గురువుగారితో మాట్లాడి మీరైతే ఈ టెంపుల్కి రావచ్చు. చూసారు కదా గురువుగారు ఎంత కష్టపడి అమ్మవారిని నిర్మించారో. మళ్ళీ చూసేవారు ఎవరైనా అమ్మవారి కోసము డొనేషన్ ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అయ్యి గురువుగారితో మాట్లాడి డొనేషన్ అయితే వేయొచ్చు. థ్యాంక్ యూ.